ఇలాగే ఒక పాస్టర్ అంట ఒక మెసేజ్ ప్రిపేర్ అయ్యాడంట. ఆయన ఏమని ప్రిపేర్ అయ్యంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనే మెసేజ్ ప్రిపేర్ అయ్యి, ఆయన పాపం పెద్దోడు కాబట్టి రెఫరెన్స్లన్నీ కూడా ఆ చీపురుపులలో పెట్టుకున్నాడంట. బైబిల్లో పెట్టుకో ఉంటే చర్చి జరగక ముందే ఆ పాస్టర్ బైబిల్ అక్కడ పెట్టేసాడంటండి. పెట్టేస్తే ఆ చర్చి జిమ్ముతున్న ఒక చిన్న పాప, ఇదేంటిది పాస్టర్ బైబిల్లో చీపురు పుల్లలు ఉన్నాయి, మరి ఎవరు పెట్టారో అని చెప్పి అమ్మాయి చీపురు పుల్లని తీసేసింది. మరి తీరా పాస్టర్ గారి సమయం వచ్చింది వాక్యం చెప్పేటప్పటికి. వస్తే ఆ రోజున ఒక పెద్ద ముసలావిడ వాక్యం వినడానికి ఇంట్రెస్ట్గా ఆయన ముందే వచ్చి కూర్చునిందంట. కూర్చున్నాక ఈయన ఆ బైబిల్ తెరవడమే క్రమంలో చీపురు పుల్లలేమో లేవు, రెఫరెన్స్లు తెలియదు, అంశం మాత్రం గుర్తుంది. ఆయనకి ఏమర్థం కాక, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్పి బల్ల గుద్దాడంట ఫస్ట్ సారి. మళ్ళా రెండోసారి ఆయనకి గుర్తుకు రావట్లే, ఇదిగో నేను త్వరగా వస్తున్నా అని చెప్పి గుద్దాడంట. మూడోసారి కూడా ఇదిగో నేను త్వరగా వస్తున్నా గుద్దే క్రమంలో ఆ చెయ్యి దూసిపి బల్లగిరిపి నేరుగా మీద పడిపోయాడంట ఆయన. ఎవరు? పాస్టర్ గారు. ఆ తర్వాత, అవ్వా నన్ను క్షమించవ్వా, నేను ఏదో ఆవేశంలో ఆ అంశం గుర్తుకు రాక ఈ విధంగా జరిగిపోయింది, నీ మీద పడిపోయానంటే అప్పుడు అవ్వన్నదంట, నాయనా నువ్వే క్షమించు నాయనా, నువ్వు 1కి 3 సార్లు చెప్పావు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని, నేనే లేదయ్యా అన్నదంట.